హాయ్ గైస్, దిస్ ఈస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయదు అని అయితే నేను అన్నాను. ఎందుకంటే వీడియో మీకు ఖచ్చితంగా పని చేస్తుంది పూర్తిగా చూస్తే. ముందుగా thumbnail చూసి వీడియో ఆన్ చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మిమ్మల్ని అందరూ కూడా ఉద్ధరించడం. నిజమే, మిమ్మల్ని అందరూ కూడా బాగా ఉద్ధరించడం కోసం ఈ మాస్టర్బేట్ చేయడం వల్ల అది పోతుందా అనే ఉద్దేశం మీద ఈ టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు అదేంటో తెలుసుకోవాలని మీ కుతూహలం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. సో అది తెలుసుకునే ముందు మనకి ఇంగ్లీష్ పోయిట్ ది గ్రేట్ విలియం షేక్స్పియర్ గురించి మనకు తెలియాలి. మనం ఎక్కడో విన్నట్టుగా ఉందే అని మీరు అనుకోవచ్చు. విన్నాం, ఇంగ్లీష్లోనే 8th క్లాస్ 9th క్లాస్లో ఒక పద్యం ఉంటుంది అన్నమాట. అతను చెప్పాడు. మెయిన్ టాపిక్ ఏంటంటే అతను ఏం చెప్పాడు, మీరు ఎవరికైనా మాట ఇస్తే, నా ఉద్దేశం అమ్మాయిలకి ఆంటీలకి వీళ్ళకి మాటలు ఇస్తే అంటే మీకు అది ఇచ్చేస్తా, మీకు పొలం ఇచ్చేస్తా, మీకు స్థలం ఇచ్చేస్తా అంటే మనకి ఫైనల్గా అది కావాలి కాబట్టి మీకు ఏదైనా ఇచ్చేస్తా. ఏం కావాలో అడగండి. యాపిల్ ఫోన్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా, లేకపోతే ఇంకేమైనా మీకు ఏమైనా వాంటెడ్ ఉంటే చెప్పండి, నేను క్లియర్ చేసేస్తాను, నేను ఇచ్చేస్తాను అని మీరు అంటే మీలో కొంతమంది ఇసిరేసే మనుషులు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. భయ్యా అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? స్టార్టింగ్ ఏమో మాస్టర్బేట్ అన్నావు, తర్వాత వెళ్ళి విలియం షేక్స్పియర్ ఇంకోటి అంటున్నావు. ఎక్కడైనా సంబంధం ఉందా భయ్యా అంటే సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది. అసలు సంబంధం ఏంటి అంటే ఈ విలియం షేక్స్పియర్ చెప్పాడని చెప్పాను కదా, ఇతను ఏమంటున్నాడు, మీరు మాటలు ఇవ్వద్దు, ఎవరికైనా మాట ఇచ్చే ముందు డైరెక్ట్గా గో టు వాష్రూమ్ అండ్ ఓపెన్ అండ్ పంపిట్, మాస్టర్బేట్ చేయండి. సో ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికి మీకు ఆ మైండ్ సెట్ అన్నది పోతుంది. ఎప్పుడైతే మైండ్ సెట్ పోతుందో మీకు ఆస్తి అన్నది, మీకు డబ్బులు అన్నవి మిగులుతాయి అని చెప్పాడు అనమాట. ఎంత క్లారిటీగా చెప్పాడంటే ఫ్యూజ్లు ఎగిరిపోయే క్లారిటీ అనమాట. మనకు వచ్చిందే 10,000 15,000 20,000 జీతం. ఈ జీతానికి కూడా ఈఎంఐలు అన్నవి ఎక్కువ. అవి సాలక మళ్ళీ అమ్మాయిలు అనుకుంటూ తిరిగితే మళ్ళీ వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలా? అవుతుందా? 100 రూపాయలతో 200లతో అవుతుందా? వాళ్ళకి వేలకు పెట్టాలి కదా. 10,000 పెట్టచ్చు, 20,000 పెట్టచ్చు. మళ్ళీ పెట్టింది ఏమైనా సొంత డబ్బులు పెడతామా? లోన్ యాప్, ఈఎంఐ, మళ్ళీ దాన్ని కట్టుకోవాలి. వీళ్ళ ముందు మనం బిల్డప్లు ఎలాగేస్తామంటే బాగా రిచ్ ఫ్యామిలీ మాది, మా తాత బాగా విపరీతంగా కూడబెట్టేసాడు, దాన్ని మనం ఖర్చు పెట్టేస్తాం అన్నట్టు బిల్డప్ వేస్తాం. కానీ మనం అక్కడ ఏమవుతాం అంటే అప్పుల పాలైపోతాం. ఈ వీడియో ఏంటంటే ప్రజెంట్ నా జనరేషన్ ఇప్పుడు ఒక 20 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో యాక్సెప్టబుల్. అంటే మరి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే ఈ వీడియో పనిచేయదు. అంటే వీళ్ళే ఇంపార్టెంట్. ముందు చెప్పిన వాళ్ళు అందరూ కూడా కింద స్థాయి వాళ్ళు. వీళ్ళంతా 10,000 15,000 దొబ్బెడతారు అమ్మాయిలకి. కానీ ఈ దాటిన తర్వాత ఎప్పుడైతే 30 సంవత్సరాలు దాటుతాయో అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాగంటే ఎంత ఇచ్చినా సరే మనం గెయిన్ చెయ్యాలి. అది అప్పట్లోనే మనం ఏం చేస్తాం, పెద్ద మిస్టేక్, వాళ్ళ ట్రాప్లో పడిపోతే రివర్స్ కేసులు పెడతారు. ఇన్కేస్ వాళ్ళు మనల్ని ఆహ్వానించినా సరే, మనం వెళ్ళినా సరే, చూడండి ఏదో సినిమాలో ఉంటుంది, ముళ్ళెళ్ళు ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా బొక్క తెలుసు కదా, లీఫ్కే, ఆకే పెద్ద బొక్క అనమాట. సో ఆకు ఎవరంటే మనమే, మగవాళ్ళు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే ఆకు మగవాళ్ళే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మాట ఇచ్చేసిన, పనిగాని ఇచ్చేసిన చాలా పెద్ద ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరగకూడదు అనుకుంటే మాత్రం మనకి ఎందుకు తలపోటు వ్యాపారం? మన రోజు అంటూ వస్తుంది, మనకి ఎదురు చూద్దాం. అప్పటి వరకు మాస్టర్బేట్ చేసుకోవచ్చు, తప్పు ఏం లేదు. డాక్టర్ సమరం గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ మనం ఏం చెప్పాం, మాస్టర్బేట్ చేసుకుంటే అది పోతుందా అని అన్నాం కదా. అదంటే ఏంటంటే టెన్షన్ పోతుంది, రిలీఫ్ అవుతారు, ఆలోచించే శక్తి పెరుగుతుంది.
ఓకే, అసలుది అయిపోయిన తర్వాత ఇంకొసరిది ఏముంటుంది? సరే, ఈసారి నెక్స్ట్ గోల్ ఏంటి? ఇవన్నీ కూడా మనకి ఆలోచించే స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మాయిలు ట్రాప్లో పడిపోయినా, ఆంటీల ట్రాప్లో పడిపోయినా సరే బయటికి రావడం చాలా కష్టం. అర్థం చేసుకోండి. ఈ యూత్ అందరికీ కూడా ఇదే నా సందేశం. జై హింద్, జై భారత్.